ఈరోజు మనం అనుకున్నాం, నా జీవితంలో నేను ఎంజాయ్ చేయకూడదా అని. ప్రియులారా, ఒక్క మాట చెప్తున్నాను, ఆ ఎంజాయ్మెంట్ అనేది తాత్కాలికమే, క్షణమైన ఆనందములే అన్ని ఈ లోకంలో. అన్ని అనుభవించిన ప్రసంగి అయిన సొలొమోను అంటా ఉంటాడు, వ్యర్థము వ్యర్థము వ్యర్థము, సూర్యుని కింద నరుడు పడే పాటన్నిటిలో అన్ని వ్యర్థమే. ఏదైనా మంచిది ఉన్నదంటే ఆయన చిత్తాన్ని మనము జరిగించడమే అంటాడు. మనము గమనించుకోవాలి, త్రోవ త్రప్పి ఆయన ఎదుట మనము ఉండకూడదండి. అందుకని అంటాడు, యెహోవా మనందరి దోషము ప్రభువు మీద మోపాడు. ఆ త్యాగపూరితమైన మార్గాన్ని మనము గుర్తుంచుకోవాలండి. ప్రతి ఒక్కరము గుర్తుంచుకోవాలి. ఒకవేళ గుర్తు లేకపోతే, ఏదో అంటారు కదా, తిన్నింటి వాసాలు లెక్క పెట్టుకోవడం అని లోక సామెతగా. ప్రభు ఎన్నో అద్భుతాలు చేశాడు, మన కోసం మరణమయ్యాడు. ఈ లోకంలో కుటుంబ సభ్యులైన వారే ఛీ, నా కుటుంబంలోకి ఎందుకు వచ్చారా వీళ్ళు అనుకున్న రీతిగా బ్రతికారు. కానీ నీ దేవుడు ఎన్నడూ నిన్ను తిరస్కరించలేదే. రెండస్తాలతో చాచి హత్తుకునే వారిగానే ఉన్నాడే. ఎందుకు ఆయన ప్రేమని ఇంకా వ్యర్థపరుస్తూ ఉన్నామనేది మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. లోబడనొల్లని జనుల వైపు తెరనెల్లా దినమెల్లా నా చేతులు చాపి ఉంచాను. ప్రియులారా, యొక్క గుడ్ ఫ్రైడే రోజున ప్రభు యొక్క మాటల ద్వారా త్రోవ త్రప్పిపోయిన గొర్రెలన్నిటికీ తన త్యాగాన్ని గుర్తు చేస్తూ ఉన్నాడు. నీ త్రోవ తప్పిపోయిన మార్గాలన్నీ వదిలేసేయ్. ఈ రోజున నా వైపు తిరుగు, నేను నీకు వెలుగుగా ఉంటాను, నీ కుటుంబానికి వెలుగుగా ఉంటాను, నీ బిడ్డలకు వెలుగుగా ఉంటాను. ప్రతి ఒక్క ఆ ప్రతికూలత, వేదల, సమస్యల, బాధల్ని తొలగిస్తాను, అనుకూలపరిచి నీకు సహాయకుడిగా నేను ఉంటానని తెలియపరుస్తున్నాడండి, గుర్తు చేస్తున్నాడు. యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపాడు. మన త్రోవ తప్పిపోయి చేసిన ప్రతి క్రియని ఆయన మీద మోపాడండి. ఆయన మరణించేటప్పుడు ప్రతి ఒక్క దెబ్బ మన పాపాన్ని అక్కడ చూపిస్తూ ఉంటుంది. ప్రియులారా, ఈరోజు మనల్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. నోరు మాత్రం తెరవలేదు. అతడు గాయపరచబడ్డాడు, నలగగొట్టబడ్డాడు, శిక్ష నొందాడు, దెబ్బలు పొందాడు, అవమానపరచబడ్డాడు, ఉమ్మివేయబడ్డాడు, దౌర్జన్యము నొందాడు, నోరు మాత్రము తెరవలేదు. అలాంటి పరిస్థితిని మనం కలిగి ఉంటున్నామా అండి? లేదు. నోరు మాత్రము ఊరూరా వినిపించేటట్టు అడుస్తాం, ప్రార్థన జీవితం ఉండదు. దేవుణ్ణి కలిగిన వారు ఆయన పోలి నడుచుకోవాలండి. పౌలు గారు అంటారు, నేను క్రీస్తుని పోలి నడుచుకొనుచున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి. క్రీస్తు ఎలా బ్రతికాడు? అతిక్రమ క్రియల చేత గాయపరచబడ్డాడు. ఆయన నిన్ను గాయపరచబడని నా కోసమని అడగట్లా, నలగగొట్టబడని నా కోసమని అడగట్లా, శిక్షణ ఉందండి అని అడగట్లా. త్రోవ త్రప్పిపోకుండా నా మార్గాల్లో నడవండి అంటున్నాడు, మౌనంగా ఉండండి అంటున్నాడు, సమాధానంగా ఉండండి అంటున్నాడు. ప్రియులారా, ఆ రీతిగా మనము ఉండవలసిందిగా దేవుని పేరిట మనవి చేస్తా ఉన్నానండి. ఇంకా మనం చూస్తే, బాధింపబడినను అతడు నోరు తెరవలేడు, వదకు తేబడు గొర్రె పిల్లయు కత్తిరించు అని ఎదుట గొర్రె మౌనంగా ఉన్నట్లు అతడు నోరు తెరవలేదు. అన్యాయపు తీర్పు నొందిన వాడే అతడు కొనుపోబడెను. అతడు నా జనుల అతిక్రమమును బట్టి మొత్తబడెను కదా. అన్యాయపు తీర్పును బట్టి ఏం చేయబడ్డాడు? అతడు కొని పోబడ్డాడు. నా అన్యాయ క్రియలను బట్టియే ఇప్పటి నుంచైనా అన్యాయంగా నేనున్నాను ప్రభువా, న్యాయంగా నేను బ్రతుకుతాను,